మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఒక్కసారి ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడి నామాన్ని ఎంతో స్తుతిస్తున్నాను. ఈ వీడియో ద్వారా మనము బైబిల్లో రాజాజ్ఞను లెక్క చేయని వారు ఎవరు అనే దాన్ని మనము చూద్దాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక ఆజ్ఞ రాజు దగ్గర నుండి వచ్చినప్పుడు కొంతమంది ఆ ఆజ్ఞను లెక్క చేయలేదు. ఏ సందర్భాలలో ఎవరెవరు లెక్క చేయలేదో మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనము చూస్తే షిప్రా అలాగే పూయ అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మంత్రసానులండి. వీళ్ళు ఎవరంటే మంత్రసానులు. మంత్రసానులు అంటే ఎవరంటే కాన్పు చేసేవాళ్ళు. ఈ రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి కాన్పులని హాస్పిటల్స్లో జరుగుతున్నాయి. కానీ పూర్వకాలం రోజుల్లో మంత్రసానులు ఉండేవాళ్ళు. వాళ్ళు పురుడు పోసేవాళ్ళు, కాన్పు చేసేవాళ్ళు. అయితే ఫరో చెప్తాడు, హెబ్రీ స్త్రీలకు కాన్పు చేసేటప్పుడు ఒకవేళ వాళ్ళు మగపిల్లలు అయితే, పురుడు పోసేటప్పుడు మగపిల్లలు అయితే మీరు వారిని చంపివేయండి అని చెప్తాడు. అయితే ఈ షిప్రా ఈ పూయ ఫరో ఆజ్ఞను లెక్క చేయరు. మీరు నిర్గమాకాండము 1వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చదవచ్చు. వాళ్ళు ఎందుకు లెక్క చేయలేదు? ఐగుప్తు రాజైన ఫరో ఆజ్ఞ అంటే వాళ్ళు జీవము కలిగిన దేవునికి భయపడ్డారు. అమ్మో, ఈ ఫరోకి వ్యతిరేకంగా వెళ్ళినా పర్వాలేదు, కానీ జీవం కలిగిన దేవునికి, మరి జీవము కలిగిన దేవునికి వ్యతిరేకంగా వెళ్తే ఎలాగా అని చెప్పి వాళ్ళు దేవునికి భయపడి ఫరో మాటను లెక్క చేయకోకుండా మరి హెబ్రీ స్త్రీలకు వాళ్ళు పురుడు పోసి కాన్పు చేశారు. ఆ విధంగా దేవునికి భయపడ్డారు ఈ మంత్రసానులు. అలాగే తర్వాత మనము చూస్తే షడ్రకు మేషకు అభిజ్ఞగులు మనకి కనబడతారు రాజాజ్ఞను లెక్క చేయని వాళ్ళలో. ఈ షడ్రకు మేషకు అభిజ్ఞగు ఏ విషయంలో ఎవరి మాటకు లెక్క చేయలేదని అంటే, నెబుకద్నెజరు రాజు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెబుకద్నెజరు రాజు మరి ఒక బంగారు విగ్రహాన్ని తనకు తాను చేసుకుంటాడు. ఈ బంగారు విగ్రహాన్ని తనకు తాను చేసుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. తన దేశంలో తన పరిపాలనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రాజాజ్ఞను మరి శిరస వహించి, మరి ప్రియ దేవుని బిడ్డలారా తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క బంగారు విగ్రహానికి ఏం చేయమంటాడు? శిరస వహించమని ఒక ఆజ్ఞ జారీ చేస్తే, అప్పుడు ఈ నెబుకద్నెజరు ఏం చేస్తాడు? ఈ నెబుకద్నెజరు మాటకి ఈ యొక్క షడ్రకు మేషకు అభిజ్ఞగోలు వినరండి, మాట లెక్క చేయరు. ఏంటంటే, మేము జీవం కలిగిన దేవునికి భయపడి ఆయనకి మాత్రమే మొక్కుతాం తప్ప ఏ మనిషికి, ఏ రాజుకి మేము మొక్కము అని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, మరి ఆ బంగారు విగ్రహానికి వాళ్ళు మొక్కరండి. బంగారు విగ్రహానికి వాళ్ళు మొక్కనప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మరి రాజు ఆజ్ఞ వెళ్ళి వారిని ఏం చేస్తుంది అని ఆలోచన చేస్తే, వాళ్ళని అగ్నిగుండంలో పడవేయమని చెప్పినప్పుడు అగ్నిగుండంలో పడవేస్తారు. అయితే అక్కడ ముగ్గురిని పడవేస్తే 4వ వ్యక్తిగా అక్కడ దేవుడు వాళ్ళ మధ్య ఉంటాడు. ఆ విధంగా ఆ ముగ్గురు రక్షించబడతారు. అలాగే ఇక్కడ కూడా చెప్పడం మర్చిపోయాను, షిప్రా పూయ విషయంలో కూడా ఫరో వాళ్ళని శిక్షించలేదు. బదులుగా దేవుడు వాళ్ళకి ఏం చేశాడనంటే సంతానాన్ని అభివృద్ధి చేశాడు. వాళ్ళ యొక్క వంశావళిని అభివృద్ధి చేశాడని రాసుంటారు. దేవునికి భయపడటం బట్టి వాళ్ళు హెచ్చించబడ్డారు. అలాగే షడ్రకు మేషకు అభిజ్ఞగోలు కూడా దేవునికి భయపడటం బట్టి ఆ యొక్క నెబుకద్నెజరు యొక్క రాజ్యములో జీవం కలిగిన దేవుడు ఎంతటి శక్తిమంతుడో
వాళ్ళ ద్వారా బయటపడిద్ది. ఎందుకు? మరి అగ్నికుండములు వేస్తే ఎవరైనా కాలిపోతారు, కానీ వాళ్ళు కాలలేదు. 4వ వ్యక్తిగా దేవుడు వాళ్ళ మధ్య ఉండి వాళ్ళని రక్షించాడు. ఆ విషయాన్ని జనులందరూ చూసి, రాజ్యం మొత్తం చూసి జీవం కలిగిన దేవుణ్ణి మహింపరుస్తారు. ఆ విధంగా మరి షడ్రక్ మెషిక్ అబేద్నెగోలు కనపరచబడతారు. తర్వాత 4వది మనము చూస్తే దర్యావేషు రాజు మనకి కనబడతాడు. దర్యావేషు రాజు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు, ఎవరు కూడా ప్రార్థన చేసుకోకూడదు ఒక 30 రోజుల పాటు అని చెప్పి ఆజ్ఞ జారీ చేసినప్పుడు దానియేలు ఆ ఆజ్ఞను పాటించడండి. ప్రతిరోజు ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. రాజాజ్ఞ ఉందని తెలిసి కూడా భయపడ్డు. ఎందుకంటే జీవం కలిగిన దేవునికి తను భయపడుతున్నాడు కాబట్టి. భయపడకోకుండా ప్రియ దేవుని బిడ్డలారా, మరి దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దానియేలు విషయంలో తనను కూడా దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా వెళ్ళాడు, సార్ రాజాజ్ఞకి వ్యతిరేకంగా వెళ్ళాడని చెప్పి అక్కడున్న రాజుని మరి కొంతమంది మనుషులు తప్పుదారి పట్టిస్తారు ఆ రాజుని. ఎందుకంటే వాళ్ళు దానియేలు మీద కోపంతో రాజు అలాంటి శాసనం చేసేలాగా వారు చేస్తారు. అయితే చివరికి దానియేలుని శిక్షించడానికి సింహపు బోనులో వేస్తే సింహాలు దానియేలును ఏమి చేయవండి. తర్వాత ఆ రాత్రంతా దానియేలు క్షేమంగానే ఉంటాడు, కానీ దర్యావేషు రాజుకి నిద్ర పట్టదు. ఎందుకంటే దర్యావేషు రాజుకి దానియేలు అంటే ఇష్టం, దానియేలు అంటే చాలా ఇష్టం, నమ్మకం కలిగిన వ్యక్తి అని చెప్పి దానియేలు అంటే ఇష్టపడతాడు. ఆ తర్వాత తెల్లవారుజామున దర్యావేషు రాజు వెళ్ళి అక్కడ చూసి అంటాడు, జీవం కలిగిన దేవుని సేవకుడా అని పిలుస్తాడు దానియేలుని. ఏమని పిలుస్తాడు? జీవము కలిగిన దేవుని సేవకుడా అని. చూడండి, దానియేలు దేవునికి భయపడటం బట్టి ఒక రాజు నోట్లో నుండి నా సేవకుడా అనే మాట కన్నా ఆ మాట నా సేవకుడా అన్న మాట కాదు, దానియేలు విషయంలో రాజు మాట్లాడింది జీవం కలిగిన దేవుని దాసుడా సేవకుడా అని. అంటే చూడండి, దానియేలుని దేవుడు ఎంతగా హెచ్చించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా దానియేలు దేవునికి భయపడటం బట్టి రాజాజ్ఞను లెక్క చేయకుండా ప్రార్థన చేసి మళ్ళీ ఆ రాజు ముందు, ఆ దేశ ప్రజల ముందు జీవం కలిగిన దేవుడు ఎంత శక్తిమంతుడో నిరూపిస్తాడు. ఎందుకంటే సాధారణంగా గుహలో సింహాలు మధ్యలో ఒక వ్యక్తిని పెడితే సింహాలు ఏం చేయాలి? చంపుకుని తినాలి, కానీ దానియేలుని చంపుకోవు, తినవు. ఆ విధంగా దానియేలు మనకు కనిపిస్తాడండి. అలాగే మరి జ్ఞానులు కనిపిస్తారు. మత్తయి సువార్తలో మనము చూస్తే తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు వారు వచ్చిన మరి యేసుక్రీస్తు వారు మరి జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి వస్తారు. ఎక్కడికి వస్తారు? మరి యెరూషలేముకి వస్తారు. మరి వచ్చినప్పుడు అక్కడుండే రాజుని, ఆ హేరోదుని విచారణ చేస్తారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని చెప్పి యేసుక్రీస్తు విషయంలో అడిగినప్పుడు హేరోదు మదనపడతాడు. అయితే కుయుక్తితో ఏమని చెప్తాడంటే జ్ఞానులకి, మీరు వెళ్ళి ఆ యేసుక్రీస్తు వారిని యూదుల రాజుగా పుట్టిన ఆయన మీరు వెళ్ళి ఆరాధన చేసి ఎక్కడున్నాడో నాకు కూడా వచ్చి చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన ఆరాధన చేస్తానని చెప్తారు. కానీ మనస్సులో హేరోదు యొక్క ఉద్దేశం ఏంటి? ఆ యూదుల రాజుగా పుట్టిన అతన్ని చంపివేయాలి అని అనుకుంటాడు. యేసుక్రీస్తు వారిని చంపాలి అనుకుంటాడు, యూదుల మరి రాజుగా పుట్టిన వారిని. అయితే స్వప్నంలో మరి దేవదూతలు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానులకు స్వప్నంలో బోధించబడతా ఏమనంటే, మీరు ఆ హేరోదుని కలవకోకుండా యేసుక్రీస్తు వారి యొక్క సమాచారాన్ని ఆ హేరోదికి చెప్పుకోకుండా వెళ్ళిపోమంచి దేవదూత ద్వారా బోధింపబడినప్పుడు ఈ జ్ఞానులు ముందు హేరోదికి సరే అని చెప్తారు, వచ్చి మేము ఆయన పూజించి మీకు వచ్చి చెప్తామంటారు. కానీ ఈ దేవదూత పరలోకం నుండి దేవుడు పంపి ఈ జ్ఞానులకి ఆ విధంగా మరి హేరోదికి చెప్పుకోకుండా వెళ్ళిపోమన్నప్పుడు జ్ఞానులు హేరోదికి చెప్పుకోకుండానే వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరికి భయపడలేదు? రాజు అయిన హేరోదికి భయపడలా. చూడండి, ఈ జ్ఞానులు ఎవరికి భయపడ్డారు? జీవము కలిగిన దేవునికి భయపడ్డారు. కాబట్టి యేసుక్రీస్తు వారి విషయంలో వారు జీవం కలిగిన దేవుడు ఏదైతే చెప్పారో ఆ విధే చేశారు. కానీ హేరోది చెప్పింది ఈ జ్ఞానులు
చేయలేదు. అలాగే మనం చూస్తే అపోస్తులు కనపడతారు. ఎక్కడ అంటే సంఘము స్థాపించబడిన తరువాత, మరి సంఘము స్థాపించబడిన తరువాత వారు యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను బోధిస్తూ ఉంటుంటే, ఆ సువార్త విషయంలో వారికి ప్రధాన యాజకులు ఏం చేస్తారంటే, చెప్పవద్దు సువార్త, యేసు నామములో ప్రకటన చేయవద్దు అని ఒక ఆజ్ఞ జారీ చేస్తే, వీళ్ళు మరి అపోస్తులు మేము దేవుని మాటకు లోబడాలి కానీ మనుషుల మాటకు మేము విధేయత చూపిస్తే ఎట్లాగా అని చెప్పి వాళ్ళు ఏం చేశారనంటే సువార్తను ప్రకటన చేస్తూ వచ్చారు. మరి అప్పుడున్న ఆజ్ఞ, మరి ప్రధాన యాజకులు చెప్తే అప్పుడున్న రాజులు చెప్పినట్టే. ఎందుకు అంటే ఆ రాజుల కిందే ఈ ప్రధాన యాజకులు మరి ఉన్నారు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తే అపోస్తులు కూడా మరి మనుషుల మాటకి భయపడలేదు కానీ జీవము కలిగిన దేవునికి భయపడి, ఆయన మత్తయి సువార్త 28:20 వచనంలో 28వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఏమంటాడు అనంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క నామంలో బాప్తిసమివ్వమని అంటాడు. ప్రతి వారిని ఆయనకు శిష్యులుగా చేయమని చెప్తాడు. ఆ ఆజ్ఞను హేతువు చేసుకుని ఈ అపోస్తులు సువార్తను ప్రకటన చేస్తారు. అయితే వాళ్ళు ఎవరికి భయపడాల? ప్రధాన యాజకులు భయపడాల. అయితే ఎవరు కాపాడారు? మరి ఇలాగా మరి ఆజ్ఞకి వ్యతిరేకంగా అపోస్తులు వెళ్తే దేవుడు వాళ్ళకి కాపాడాడు. దేవుడు వాళ్ళని కాపాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురుని చెరసాలలో దేవుడు కాపాడాడు. అపోస్తులైన పౌలుని, శీలని చెరసాలలో దేవుడు కాపాడాడు. మరి ఎంతోమంది అపోస్తులను దేవుడు కాపాడాడు. అక్కడక్కడ ఒకరు ఇద్దరు హతసాక్షులుగా, అంటే మరి ఆ వెంటనే కొంతమందిని చనిపోలేదు కానీ కాలక్రమేణా కొంతమంది ఏమయ్యారు? చనిపోతూ వచ్చారు, హతసాక్షులు అవుతూ వచ్చారు. కానీ ఆజ్ఞ వచ్చిన వెంటనే మరి వీళ్ళు సువార్త ఆపేసేసి వాళ్ళకి భయపడి, లేదా దేవునికి మరి ప్రధాన యాజకులకి వ్యతిరేకంగా దేవునికి భయపడి సువార్త చేసినప్పుడు వెంటనే చనిపోలేదు. దేవుడు వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. తరువాత మరణానికి దేవుడు వారిని హతసాక్షులుగా ఇచ్చాడు. కారణం, అంత హతసాక్షి ఒక వ్యక్తి అవడం అంటే కారణం హతసాక్షి అవుతున్నాడంటే క్రీస్తు కొరకు ఆ వ్యక్తికి పరలోకంలో సామాన్యుల కన్నా, అంటే మామూలు కన్నా, మిగతా వారి కన్నా ఎక్కువ ఘనత అక్కడ ఉందని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళని దేవుడు ఏం చేశాడు? ధైర్యపరిచాడు, బలపరిచాడు. ఎలా అంటే దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మతో. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ మనకి ఏదన్నా రాజ్యాజ్ఞ దేవునికి వ్యతిరేకంగా వస్తే ఇప్పుడు మనము ఎవరికి భయపడతాం? రాజ్యాజ్ఞకి భయపడతామా, దేవునికి భయపడతామా అనేది పెద్ద ప్రశ్న. బైబిల్లో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడనంటే, కేవలము శరీరాన్ని నశింపచేయు వారికి మీరు భయపడొద్దు కానీ శరీరాన్ని, ఆత్మను నశింపచేయు దేవునికి భయపడుడి అని యేసుక్రీస్తు వారు చెప్తాడండి. కాబట్టి మనము ఒకవేళ రాజ్యాజ్ఞ అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఒకవేళ మనకి క్రైస్తవునికి వ్యతిరేకంగా ఆజ్ఞలు జారీ చేసినా మనం దేవునికి భయపడి మరి మనం ముందుకు సాగాలి. కానీ ఆజ్ఞలకు, ప్రభుత్వాల యొక్క ఆజ్ఞలకు భయపడి మనము ఉండకూడదు. మనం కాపాడేది ఎవరు? జీవం కలిగిన దేవుడు. ఇక్కడ ఇంతమందిని కాపాడాడు దేవుడు, మనల్ని కూడా కాపాడతాడు. వాళ్ళందరూ ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు, రాజుకి భయపడాలి. మనం కూడా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ప్రభుత్వాలకి కాదు, ప్రజలకి కాదు, కుటుంబ సభ్యులకి కాదు, అధికారులకి కాదు. ఎవరికి భయపడాలి ముందు అంటే దేవునికి భయపడాలి. శరీరాన్ని నశింపచేయవారిని, లేదా భౌతికంగా నీకు హాని చేయగలిగిన వారు, భౌతికంగా అంటే మరి మహా అయితే నీ 2 వీలరో, లేకపోతే నీ 4 వీలరో, లేకపోతే నీ గృహాన్నో, లేకపోతే నీ మీద బురద జల్లడమో, నీకున్న మంచి పేరునో, లేకపోతే నీ మీద నీకున్న గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించడమో, లేకపోతే నీ మీద అబండాలు వేయటమో, కొట్టటమో, చంపటమో, ఇవి చేయగలరు. కానీ ఒకవేళ ఇది ఓకే, ఇవి చేయగలరు, వాళ్ళు ఆత్మని ఏం చేయలేరు. ఒకవేళ మనం దేవునికి భయపడితే, మనం వీళ్ళకి భయపడితే మనం వీళ్ళకి భయపడితే జీవిస్తే, దేవునికి భయపడకుండా ఉంటే గనక మనం ఆత్మను కూడా నశింప చేసుకునే పరిస్థితిలోకి వస్తాం.
కాబట్టి మనం ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రం భయపడితే మహా అయితే భౌతికమైన మనకి ఏమన్నా ఇరుకులు ఇబ్బందులు రావచ్చు, కానీ పరలోకంలో దేవుని దగ్గర స్థానం మనకు ఉంటుంది. మన రక్షణకు ఎప్పుడు పోగొట్టుకోకుండా ఉంటాం. అదే మనుషులకు భయపడితే రక్షణ విషయంలో మనం నిర్లక్ష్యం చేసిన వారే అవుతాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి జీవం కలిగిన దేవునికి మనం భయపడాలని చెప్పి ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన దేవ, వీడియో చూసిన మేము అయా ప్రభు మనుషులకు భయపడేవారిగా మేము ఉండకోకుండా మీకు భయపడేవారిగా మాత్రమే ఉండడానికి మీరు మాకు సహాయం చేయ ప్రభు. ఎంతమంది ప్రభు మీకు భయపడ్డారు, మనుషులకు భయపడాల, రాజాజ్ఞకు భయపడకుండా మీ కొరకు జీవించారు కదా ధైర్యంతో, తెగింపుతో. మేము కూడా అలాంటి వారిగా ఉండడానికి సహాయం చేయ ప్రభు. యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ఆత్మను శరీరాన్ని రెండు నశింపచే మీకు మాత్రమే భయపడటానికి సహాయం చేసి నడిపించమని, శరీరానికి లేదా భౌతికమైన వాటిని నశింపచేయ మనుషులకు కాకుండా మీకు భయపడటానికి సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మీ ఆత్మతో మమ్మల్ని బలపరచమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ ప్రేమపూర్వకమైన కానుకలు పంపవచ్చు, మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలపవచ్చు. ఇంకా అనేకమైన విషయాలు ఈ విధంగా చెప్పుకోవాలని చెప్పి వీడియోస్ ద్వారా నేను ఆశిస్తున్నాను. ఇవి కొనసాగించబడాలని మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ సహాయ సహకారాలను కూడా అందించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.